రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి తిరుచానూరులోని ఇందిరమ్మ గృహంలో 3 మృతదేహాలు కలకలం రేపాయి. తమిళనాడు గుడియాంతంకు చెందిన సత్యరాజ్ అనే వ్యక్తి భార్యను వదిలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇక 3 నెలల క్రితం ఆ గుడియాంతం నుంచి తిరుచానూరు వచ్చి ఇందిరమ్మ ఇంటిలో ఉంటున్నాడు. మహిళ కుమారుడితో నివాసం ఉంటూ సత్యరాజ్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 22 నుంచి సత్యరాజ్ మహిళ కుమారుడు కనిపించడం లేదు. ఇక సత్యరాజ్ ఉంటున్నటువంటి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించగా సత్యరాజ్ మహిళ కుమారుడి మృతదేహాలు కనిపించాయి. ఇక సత్యరాజ్ కుటుంబానిది హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూస్తున్నాం. తిరుచానూరులోని ఇందిరమ్మ గృహంలో 3 మృతదేహాలు కలకలం రేపాయి. తమిళనాడు గుడియాంతంకు చెందినటువంటి సత్యరాజ్ అనే వ్యక్తి భార్యను వదిలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇక 3 నెలల క్రితం గుడియాంతం నుంచి తిరుచానూరు వచ్చి ఇందిరమ్మ ఇంటిలో ఉంటున్నాడు. ఇక మహిళ కుమారుడితో నివాసం ఉంటూ సత్యరాజ్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 22 నుంచి సత్యరాజ్ మహిళ కుమారుడు కనిపించడం లేదు. ఇక సత్యరాజ్ ఉంటున్నటువంటి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించగా సత్యరాజ్ మహిళ కుమారుడి మృతదేహాలు కనిపించాయి. సత్యరాజ్ కుటుంబానిది హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుచానూరులోని ఇందిరమ్మ గృహంలో 3 మృతదేహాలు అయితే కలకలం రేపుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడారా? సమాచారం అందిందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? పవన్, మనం ఇప్పుడు ఎక్కడైతే ఆ యొక్క 3 సంబంధించినటువంటి 3 చనిపోయినటువంటి ఇల్లు ఏదైతే ఉందో అక్కడ ఇందిరమ్మ ఇల్లు దగ్గర ఉన్నాము. ఈ యొక్క పైన ఇల్లు అది ఇప్పటికీ తీవ్రమైనటువంటి దుర్గంధం వేస్తూ ఉంది. ఇక్కడికి కూడా తట్టుకోలేనంత వాసన వచ్చే పరిస్థితి. అక్కడ ఇంటి కింద ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో లేకుండా కింద ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఇక్కడ ఉండారు. పూర్తిగా దుర్గంధభరితంగా ఉంది. యాక్చువల్గా మనం ఈ ఏరియాను ఒకసారి చూడొచ్చు, ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇది రోడ్డు, ఈ రోడ్డులో ఎలాంటి వాతావరణం ఉంది చూడొచ్చు. అందువల్ల ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇల్లులకి కనీసం ₹1,00,000 1.5 లక్ష ఇస్తే ఒక ఇల్లు అమ్మడానికి సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఇవి జరుగుతూ ఉంది. ఇక్కడ తరచూ ఇలాంటి అక్రమ ఇవి కావచ్చు, అలాగే మర్డర్స్ కావచ్చు, రకరకాలైనటువంటి అసాంఘిక సంఘటనలు ఇక్కడ జరుగుతూ ఉంది. ఒక ₹1,000 మాత్రమే ఇక్కడ రెంట్ కట్టే పరిస్థితి. 1,00,000-1,50,000 ఇస్తే ఒక ఇల్లు వచ్చే పరిస్థితి. దీంతో ఎక్కడ ఉండలేని వాళ్ళు, ఏ పని లేకపోయినా జీవించేవాళ్ళు, అంటే రోజువారీ ఒకవేళ కూలీ దొరికినా దొరకకపోయినా ఉండాలనుకునే వాళ్ళు ఉండిపోయే విధంగా ఇక్కడ ఇళ్లల్లో వచ్చి ఉండే పరిస్థితి. దీనివల్ల మనం చూస్తున్నాం ఇక్కడ పరిస్థితి. యాక్చువల్గా ఈ యొక్క సత్యరాజ్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి కావచ్చు, ఆమె కావచ్చు, ఆమె భర్తను వదిలేసి ఇక్కడికి రావడం జరిగింది. సత్యరాజ్కి అయితే వివాహం కాలేదు. వాళ్ళ మేనమామ మేనత్త వాళ్ళు వచ్చి పోలీసులతో అయితే మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పడాన్ని బట్టి, పోలీసులకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అయితే మాత్రం ఎందుకు ఈ సంఘటన జరిగింది అనేది పోలీసులు కూడా అసెస్ చేయలేకపోతున్నారు. అతను ఫ్యాన్కు ఉరేసుకుని ఉన్నాడు. వాళ్ళు చిన్న బిడ్డ, మగబిడ్డ కావచ్చు, ఆ మహిళ కావచ్చు, వాళ్ళ కింద వాళ్ళ శరీరాలు ఉంది. పూర్తిగా కుళ్ళిన స్టేజ్లో యొక్క పుర్రెలు బయటకు వచ్చిన పరిస్థితి, పూర్తిగా డీకంపోజ్ అయింది. ఇంకా పోస్ట్ మార్టం కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరిని చంపి అతను చనిపోయినాడా అనేటువంటి దీంట్లో పోలీసులు ఉన్నారు. పవన్.